గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. తిహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం పలికిన బీఆర్ శ్రేణులు. కుట్రలను ఛేదించుకొని గెలిచిన న్యాయం. కాంగ్రెస్ బీజేపీ మూకుమ్మడి కుతంత్రానికి చెక్. నేను కేసీఆర్ కూతురుని, తప్పు చేసే ప్రసక్తే లేదు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానన్న ఎమ్మెల్సీ కవిత. ఇది కుంభకోణమైతే రుజువు చూపించండి. ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ఈడీకి సుప్రీం చివాట్లు. కవిత విడుదలతో సర్వత్రా హర్షం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబురాలు. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తిహార్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని కవితకు స్వాగతం పలికారు. पीछे रखो, पीछे रखो. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో, పోరాటాల చెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలను చూసి కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లలను వదిలి 5.5 నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికర విషయమన్నారు. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారని వ్యాఖ్యానించారు. తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తారని ప్రకటించారు. చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తారని, క్షేత్రస్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తారని కవిత తెలిపారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు
18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. దే వర్ ఆల్వేస్ టఫ్. వి ఆర్ ఫైటర్స్. వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ద్విసభ్య ధర్మాసనం ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో బెయిల్తో పాటు కొన్ని షరతులు విధించిన ధర్మాసనం ఒక్కో కేసులో 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. పాస్పోర్ట్ను కింది కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతావో, పోరాటాల చెండనువై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయుతా, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా. అంతకుముందు కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికి వెళ్లరని చెప్పారు. 100 కోట్ల ముడుపుల ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్ రోహత్గి కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైందని, సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు. గడపన పొద్దునువై వెలుగులు పంచుతావో, ఆకలి కడుపుకు మెతుకునువై
ఆకలి తీర్చుతావో పోరాటాల చెండను వై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయిందని, ఛార్జిషీటు కూడా దాఖలైందని, ఈ దశలో కవితను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళగా మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు జడ్జి వ్యవహరించారని పేర్కొంది. సెక్షన్ 45 పై కోర్టులు సున్నితంగా వ్యవహరించారని చెప్పింది. ఒక మహిళ విద్యాధికారాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు బెయిల్ను మంజూరు చేసింది. కవిత గారి కేసు లిస్ట్ అవ్వడం జరిగింది కోర్టులో. 3వ ధర్మస్థానం జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మస్థానంలో కేసు వచ్చింది. మా వాదనలు మేము వినిపించడం జరిగింది. వినిపించిన తర్వాత ఈడీ అండ్ సిబిఐ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించడం జరిగింది. అయితే ఈరోజు కోర్టులో స్పష్టంగా జడ్జి గారు చెప్పడం జరిగింది, దిస్ ఇస్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. కావాలని చెప్పే తనని పిక్ అండ్ చూస్ చేసి తను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ ఇల్లీగల్, అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ చదివారు ఈడీ కౌన్సిల్. దాంట్లో ఏమన్నారంటే, ఫస్ట్ నేను కేజ్రీవాల్తో కలిశాను, అక్కడి నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. కవిత గారిని కలిసిన తర్వాత అంతా స్టార్ట్ అయిందని అన్నారు. కవిత గారు వారిని రిక్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేయడానికి అని అన్నారు. అన్నాక మాగుంట శ్రీనివాసరెడ్డిని అక్యూజ్గానే పెట్టలేవు ఈ రోజు వరకు. దిస్ ఈస్ టోటలీ అన్ఫేర్ ప్రాసిక్యూషన్. ఇంకొక విషయం కోర్టు ఏమన్నదంటే, ఒక్కొక్క విట్నెస్ని, ఒక్కొక్క అక్యూజ్ని వాళ్ళు 6 నుంచి 8 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ అరెస్ట్ అయినాక ఇచ్చిన స్టేట్మెంటే తీసుకుంటున్నారు. కోర్టు అది కూడా అడిగింది, ఎందుకు ఇంతకుముందు ఇచ్చిన 4 కానీ 5 కానీ స్టేట్మెంట్లు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వాళ్ళు 5 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా దాంట్లో ఏముండదు. దట్ నథింగ్ అగేన్స్ట్ మీ, నేను ఎఫ్ఐఆర్లో లేదు, ఎక్కడ లేను, నేను ఆ స్టేట్మెంట్లు ఎక్కడ కూడా లేదు. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము సఫర్ చేస్తాం, ఇబ్బంది పెడతామంటే తను ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఈ క్రైమ్కి నాకు సంబంధం ఉందనో సమ్ ఎక్స్వైజెడ్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆ ఒక్క స్టేట్మెంట్ని రిలే అరెస్ట్ అవుతారు. సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అగేన్స్ట్గా వాళ్ళు అక్యూజ్ కూడా కాదు ఈరోజు. సో టోటల్ అన్ఫేర్ ప్రాసిక్యూషన్ అయింది. ఇన్ని రోజులు తన అన్యాయంగా లోపల కస్టడీలో పెట్టారని చెప్పడం జరిగింది. అండ్ మహిళకి వర్తించదని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని కూడా తిప్పికొట్టి సుప్రీంకోర్టు ధర్మస్థానము మహిళా ఎగ్జామ్షన్ వస్తుంటుంది సెక్షన్ 45 ప్రొవిజోలో. తన మహిళ అయినంత మాత్రాన తనకి అంటే వీళ్ళు ఇచ్చిన డిస్టింగ్విష్మెంట్ హైకోర్టు ఏమన్నారంటే, చదువుకున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ మహిళ, అందుకనే తను వేరే మహిళ కేటగిరీలోకి వస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కువ చదివినంత మాత్రానో, ఎంపీ అయినంత మాత్రానో, ఎమ్మెల్యే అయినంత మాత్రానో తను మహిళ కాకుండా పోదు. ఆ జడ్జిమెంట్ని టోటల్గా క్వాష్ చేశారు. ఆ జడ్జిమెంట్ ఎక్కడ కూడా బైండింగ్ కాదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ని తప్పుగా కోట్ చేశారండి హైకోర్టుని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, అరెస్ట్ అయింది 15th March, ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని. ఇదో అదే జరిగింది. సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది, అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్ అన్నది. తను బెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. 500 మంది విట్నెస్లు ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను, 500 విట్నెస్ ఇంటూ 40 అక్యూజ్ కౌన్సిల్స్ లెక్కేసుకుంటే 20,000 days అవుతుంది. ఒక్కరోజు ఒక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే 20,000 రోజులు అవుతుంది. దీనిలో పనిష్మెంట్, హైయెస్ట్ పనిష్మెంట్ 7 years. అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది ఒక్క 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది, ఈడీ వాళ్ళ తరఫున న్యాయవాది. బుచ్చిబాబు అక్యూజ్డే కాదు ఈడీలో, తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు, తను అక్యూజ్డే కాదు. సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్గా చేయడం వలన కవిత గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను, అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని. యు మార్క్ మై వర్డ్స్, కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు. సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది, తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని. కండిషన్స్ సిసోడియా గారికి ఇచ్చిన కండిషన్సే పెట్టారు. 10 లక్షలు 2 షూరిటీలు పెట్టమన్నారు, పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. సో అవన్నీ జనరల్ కండిషన్స్, అవన్నీ చేస్తాము. అండ్ ఎటువంటి ఆఫీస్ ముందు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు ట్రయల్ నడుస్తుంటుంది, తను ట్రయల్కి అపియర్ అవుతారు, అందరైనట్టే. ఎమ్మెల్సీ కవిత విడుదల సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ నినాదాలతో మార్మోగించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసుగా పేర్కొన్నారు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా. 166 రోజులు అక్రమంగా జైల్లో పెట్టినా కూడా చివరకు న్యాయమే గెలిచిందన్నారు సాయిబాబా. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ను సంపూర్ణంగా స్వాగతించారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఎలాంటి తప్పు చేయని కవితమ్మను అనవసరంగా కేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఈ మేరకు నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. టపాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు గులాబీ క్యాడర్. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి గారికి ఫస్ట్ మా యొక్క వందనాలు. వారు ఈరోజు న్యాయం పక్షాన ఈరోజు వారు బెయిల్ ఇవ్వడం మా కవితక్కకు చాలా సంతోషం. అదేవిధంగా దీనికోసం పోరాటం చేసినటువంటి మా రామన్న రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు వారి కృతజ్ఞతలు. మా సోదరి కడిగిన ముత్యంలా ఈ కేసులో వస్తుందని చెప్పాము. మొదటి అడుగు ఈరోజు పడ్డది. వారికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, మీరు ఎందుకు తచ్చాడుతున్నారని చెప్పి ఈడీని ఇవాళ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గారు ప్రశ్నించి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందె రాధికలు హాజరయ్యారు. నాయకురాలు మా కవితక్క గారు కుట్రపూరితమైనటువంటి అరెస్ట్ చేసి 163 రోజులు ఈరోజు జైల్లో ఉంచి ఈరోజు బెయిల్ వచ్చినటువంటి సందర్భంగా కార్యకర్తలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఆ రోజే చెప్పింది కవితక్క, నేను కడిగిన ముఖ్యంలాగా మళ్ళీ వస్తా అని చెప్పి అదేవిధంగా ఈరోజు రావడం జరిగింది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లోపల ఉద్యమాల లోపల ఈ అరెస్ట్ అనేది చాలా చూసినాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన సందర్భంగా హుజూర్ నగర్లో ఎమ్మెల్సీ కవిత విడుదలను హర్షిస్తూ స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ జాగృతి రాష్ట్ర నాయకులు 166 రోజుల అక్రమంగా జైల్లో పెట్టినా కూడా చివరకు న్యాయమే గెలిచిందన్నారు జాగృతి నాయకులు. కవితక్క మీద అక్రమంగా, అన్యాయంగా, రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపుతోటి బనాయించినటువంటి కేసుల్లో దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా హుజూర్ నగర్ జాగృతి ఆధ్వర్యంలో ఈ స్వీట్లు పంచుకొని అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ అందరం కూడా కవితక్కకు అండదండగా నిలబడతామని చెప్పి ఇలా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేశాన్ని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషదాయకం. ఎమ్మెల్సీ కవిత విడుదలపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వేడుకలు హోరెత్తాయి. పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. కవితకు బెయిల్ రావడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. జై బీఆర్ఎస్ నినాదాలతో పట్టణం హోరెత్తింది. కవితకు బెయిల్ రావడంపై నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గులాబీ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదలపై మెదక్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. కవిత విడుదలతో న్యాయం గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ కవిత విడుదలపై జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ సంబరాలు అంబరాన్నంటాయి. పటాకుల మూతతో మెట్పల్లి, కోరుట్ల పట్టణాలు హోరెత్తాయి. గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం కక్ష సాధించినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ కవిత విడుదలతో న్యాయం గెలిచిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను కాంగ్రెస్, బీజేపీలు వక్రీకరించడం సరికాదన్నారు. కవిత విడుదలపై ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మహిళలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై లండన్లో ఎన్ఆర్ఐలు సంబరాలు చేసుకున్నారు.
ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఏ ఆధారాలు లేకుండా కవితను అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం అన్నారు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందన్నారు. బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బెయిల్పై విడుదల కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ లండన్లోని ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇక్కడ కలుసుకొని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారి పని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఎక్కడనో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీని ఒక స్కామ్ అని చెప్పి క్రియేట్ చేసి సృష్టించి అక్రమంగా కేసులు పెట్టి వారిని 166 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. మరి ఒక బాధ్యత గల ఒక భారతీయ పౌరురాలిగా కవిత గారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి ఎటువంటి విచారణకైనా వెనుకాడకుండా సహకరించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈరోజు జైల్లో ఉండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్పై విడుదల కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాస్తవాల్ని గ్రహించి వారికి కొంత ఊరట కలిగించినందుకు. ఎలాగైతే ఈరోజు బెయిల్పై వచ్చారో రానున్న రోజులలో తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా ఎలాగైతే మా ఉద్యమ నాయకుడు, ఉద్యమ శిఖరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పినరో కడిగిన ముత్యంలాగా వస్తుందని, అలాగే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటికి వస్తారు. తెలంగాణ వాదులకు, బారాస కార్యకర్తలందరికీ ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ముందుగా ఈ సుప్రీంకోర్టు గారికి, మన కవిత గారి తరఫున వాదించిన లాయర్లందరికీ మేము లండన్ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇది ఒక ఫాల్స్ కేసు అని మనకి ఎప్పుడో తెలుసు. అయినా కానీ ఒక 5.5 నెలలకు పైగా ఒక తెలంగాణ ఆడబిడ్డను జైల్లో వేసి మీ శునకానందం పొంది అంది. సో దీనివల్ల న్యాయం జరగడం కొద్దిగా లేట్ అయింది కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం జరిగింది, ధర్మం అనేది గెలిచింది. సో దీనివల్ల ఏదో కవిత గారిని జైల్లో వేసి పరోక్షంగా కేసీఆర్ గారిని మరియు మా భారత రాష్ట్ర సమితి పార్టీని కానీ ఏదో విధంగా మీరు ఇట్లా కుంగదీయాలని ప్రయత్నాలు ఫలించవు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి అక్కడ. మీరు ఏది వరకు అది చేస్తామంటే కంటెంప్ట్ కోర్టు కింద డెఫినెట్గా మీరు శిక్షార్హులు అవుతారు. మన ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులంతా కలిసి ఇక్కడ బాణసంచా కాల్చి, ఎందుకంటే ఈ శుభ సందర్భంలో స్వీట్లు మిఠాయిలు పంచుకొని ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. తెలంగాణ పీసీసీ పీఠంపై వర్గపోరు తారాస్థాయికి చేరింది. పాత కొత్త కాంగ్రెస్ నాయకుల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై రేవంత్, భట్టి, ఉత్తమ్లు తమ నిర్ణయాన్ని వెల్లడించి బంతిని ఢిల్లీ అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం కాగా, హైకమాండ్ పెట్టిన టార్గెట్లన్నింటినీ పూర్తి చేసిన క్రమంలో తాను చెప్పిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించారని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను బతిమలాడుకున్నట్లు వేడికిడే. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ కార్యాలయంలో పావులు కదుపుతున్నట్టు కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ గద్దెనెక్కి 9 నెలలు కావస్తున్నా ఇంకా అనేక పదవుల భర్తీ కొలిక్కి రావడం లేదు. ఢిల్లీలో రేవంత్ హవా తగ్గడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఇంకా 6 కేబినెట్ బెర్తులు, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్ తో పాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్, మెంబర్ల నియామకాలు జరగాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే త్వరలో వస్తున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి నియామకం కీలకంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పదవుల పంపకాలను బట్టి చూస్తే తెలంగాణ పీసీసీ పదవి ఈసారి వెనుకబడిన వర్గాల నాయకుడికే దక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బరిలో మిగిలేది గౌడ సామాజిక వర్గానికి చెందిన 2 నేతలేనని తెలుస్తోంది. వారిలో మదియాష్కి గౌడ్ ఒకరు. ఆయన రాహుల్ కోటరీకి చెందిన సీనియర్ నేత. మరొకరు మహేష్ కుమార్ గౌడ్. ఈయన పక్కా సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడన్న టాక్ ఉంది. దాంతో పార్టీ తన చెప్పు చేతల్లో ఉండడంతో పాటు గాంధీభవన్ కేంద్రంగా మరో పవర్ సెంటర్ ఏర్పడకూడదంటే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పదవి ఇప్పించడం రేవంత్ రెడ్డికి అనివార్యంగా మారింది.
అందుకే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా హైకమాండ్ ముందు మహేష్ కుమార్ గౌడ్ పాటనే వినిపించి వస్తున్నట్లు వినికిడి. కానీ ఏఐసీసీ నుంచి ఈ విషయంలో ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న దానిపై డిప్యూటీ సీఎం బట్టి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సైతం ఢిల్లీ పెద్దలు విడివిడిగా చర్చించి అభిప్రాయం తీసుకున్నారు. అటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడిగా పేరున్న మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పీసీసీ అధ్యక్ష పదవిపై తన నిర్ణయాన్ని ఆయనకు చెప్పి వస్తున్నారన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో ఉంది. టీపీసీసీ పీఠం కోసం సీనియర్ నేత పార్లమెంటు మాజీ సభ్యుడు మదియాష్కి పేరును పాత నేతలంతా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.